హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కాస్త టైం విత్ కావ్య. వీకెండ్ కదా అని అలా బయటకు వచ్చాము. బయటకు వస్తే అపార్ట్మెంట్ పక్కనే రాజస్థాన్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టున్నారు. సరే అక్కడ ఏమున్నాయా తెలుసుకోవాలని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండింది. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే గమ్మునుంటామా, వ్లాగ్ చేయాలనిపించింది. సో వ్లాగ్ అయితే చేశాను. అక్కడ నాకేం నచ్చాయి అండ్ నేనేం కొనుక్కున్నాను, ఇంటికి ఏం తీసుకొచ్చాను చూడాలనుకుంటే ఈ వ్లాగ్ చూసేయండి. ఇదే ఆ రాజస్థాన్ క్రాఫ్ట్స్ ఆర్ రాజస్థాన్ ఎగ్జిబిషన్. సో ఇదే ఓవర్ వ్యూ. ఇదంతా ఒక ప్లే గ్రౌండ్‌లో సెటప్ చేశారండి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక 2 థింగ్స్ అరేంజ్ చేశారు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని తీసుకొనొస్తే మంచి టైమ్ పాస్ అవుతుంది. దాని పక్కనే ఒక బుక్ స్టాల్ ఉంది. అండ్ దాని పక్కనే సెరామిక్స్ బౌల్ షాప్ కూడా ఉంది. ఈ రాజస్థాన్ క్రాఫ్ట్స్‌కి ఎంట్రీ ఫ్రీ ఉంది. జనరల్‌గా అయితే కొన్ని సార్లు చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ఫ్రీయే ఉండింది. అండ్ సెరామిక్స్ బౌల్స్ అయితే నాకు కలెక్షన్ చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్‌గా ఉన్నాయి. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. కొన్నైతే యూనిక్‌గా అనిపించాయి. నేను అతన్ని అడిగాను ప్రైసెస్ కూడా. నాకెందుకో కొద్దిగా ఎక్కువ చెప్పాడేమో అనిపించింది. బట్ సర్లే ఇది తర్వాత చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము లోపలికెళ్ళిపోయాము. అండ్ లోపల లెఫ్ట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే షో పీసెస్ లాగా పెట్టున్నారు. ఆ షో పీసెస్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో మీకు కనిపిస్తున్నాయి గదా! షో పీసెస్. వినాయకుడిది, శివుడిది, బుద్ధుడిది ఇలా అంతా ఉంది. అండ్ యాక్చువల్లీ వాళ్ళు లైట్ అప్ చేస్తే ఏమవుతుందంటే ఇదిగో సో, ఇలా బాల్ తిరుగుతా ఉంటుంది. అండ్ పైనుంచి వాటర్ అనేది చిన్న ఫౌంటైన్ లాగా పడతా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకా చెక్క బొమ్మలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కాటన్ వేర్ లాగుందిది. అంటే రాజస్థాన్ కల్చర్‌ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఈ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ పెట్టినట్లు నాకనిపించింది. ఆహ్, కాటన్ వేర్స్ ఉన్నాయి. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ రాజస్థాన్ సైడ్ ఎక్కువ ఇలా వాడతారేమో నాకు తెలీదు మరి. ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. చాలా క్యూట్‌గా అనిపించాయి. దానిపైన ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న టాప్స్ ఆఫీస్ వేర్‌కి బాగుంటాయి. కొంచెం పల్చగా అనిపించింది. పైజామాస్ అవన్నీ ఉన్నాయి. షార్ట్ కుర్తీస్ ఉన్నాయి. అన్నీ కాటన్‌లోనే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్. కాకపోతే నాకెందుకో కొద్దిగా పల్చగా అనిపించింది. కాకపోతే డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ కన్నా. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇదేదో ఫ్యాన్సీ షాప్. ఈ థింగ్స్ అన్నీ బాగా అరేంజ్ చేసుకొనున్నారు. క్యూట్‌గా అనిపిచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ రాజస్థాన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఆయనకి వీడియో తీస్తున్నా అని చెప్పి దబ దబ దులిపేసాడాయన. సో, ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న షాప్స్ అలా ఉన్నాయి. పిల్లల డ్రెసెస్ అండ్ ఇక్కడ సమ్ జ్యువెల్లరీ. యాక్చువల్లీ ఇది రాజస్థాన్ అని చెప్పారు. మళ్ళీ ఈయనెందుకో ముంబై ఫ్యాన్సీ జ్యువెల్లరీ అని పెట్టాడు. బట్ స్టిల్ ఇక్కడ కలెక్షన్స్ అంత ఫుల్ లైట్స్ ఏసారు. సో, అంత క్లారిటీగా నేను కూడా తీయలేదు. కాపోతే అది బయటంతా ఫ్యాన్సీగా పెట్టేసున్నారు కమ్మలన్నీ. జస్ట్ ఊరికే అలా వీడియో తీశాను. అసలక్కడ ఏమున్నాయా ఐటెమ్స్ అన్నట్టుగా. అండ్ ఇదొచ్చేసి ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి ఇక్కడ. ఎందుకంటే నేను అప్పటికే ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ వీడియో అనేది షూట్ చేశాను. నాకు ఇక్కడ ఒక వినాయకుడు చాలా నచ్చింది ఈ షో పీసెస్‌లో. అన్నీ బాగున్నాయి ఇతని దగ్గర. ఆ వినాయకుడైతే చాలా బాగా అనిపించింది. మా ఫోయర్ రూము ఖాళీగా ఉంది. అక్కడ అది పెడితే చాలా లుక్ వస్తదని నాకనిపించింది. సో, అందుకే వెంటనే నేనది పర్చేస్ చేశాను ఇతని దగ్గర. అన్నీ బాగున్నాయి ఇతని దగ్గర మాత్రం. అంటే ఆన్‌లైన్‌లో గూడా నేను కంపేర్ చేశాను కానీ, ఇతను కొంచెం బార్గెయిన్ చేసి తగ్గిచ్చిచ్చాడు. అంటే క్యూట్‌గా ఇంటికేదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ థింగ్స్ చాలా బాగుంటాయి. జనరల్‌గా మనం ఎప్పుడు పర్చేస్ చేయం గదా! ఎప్పుడో ఒకసారి అలా బయటికెళ్ళినప్పుడు నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోవాలి గాబట్టి, నేనైతే అది తీసుకున్నాను. ఆ క్లిప్ నేను లాస్ట్‌లో అటాచ్ చేస్తాను చూడండి. అండ్ అది ఎలా ఉందో గూడా నాకు కమెంట్ జేసి చెప్పండి మీరు. ఆ తర్వాత ఇంకా ఈ ఐటెమ్స్ అన్నీ ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్స్ పెడితే ఇలాంటివి గ్యారంటీ పెడతారు. ఆయన వద్దు బాబోయ్! అన్నా గూడా తరిగి చూపిస్తున్నాడు పాపం కూరగాయలన్నీ వేస్ట్ చేసుకున్నాడు. సో, ఈ చిన్న చిన్న ఐటెమ్స్ కూడా బాగా క్యూట్‌గా అనిపిచ్చాయి. చాలా వరకు యూజ్‌ఫుల్లే. కానీ క్రాఫ్ట్స్‌లో ఏందంటే ఎక్కువ కాస్ట్‌లీ చెప్పేస్తారు. ఇంకా ఇవన్నీ ఫ్యాన్సీ ఐటెమ్సే. ఎక్కువ తెలీదు గానీ ఫ్యాన్సీ ఐటెమ్స్ నాకంత ఇంట్రెస్ట్ ఉండవు.
సో, ఊరికే అలా తీశాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నట్టుగా. స్టిక్కర్సే ఉన్నాయి పాపం, మొత్తం అంగడంతా స్టిక్కర్సే పెట్టుకున్నాడు. సో, దాని తర్వాత ఇది ఇదైతే రాజస్థాన్ క్రాఫ్ట్స్‌లో మస్ట్ ఉండాల్సిన అంగడి. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు ఇవన్నీ ఎక్కువ రాజస్థాన్‌లో దొరికే ఐటెమ్స్, క్రాఫ్ట్స్. సో, నాకక్కడ ఒక వేస్ చాలా బాగా నచ్చింది. కానీ ఆయన చాలా కాస్ట్‌లీ చెప్పాడు. ఇంకా ఆన్‌లైన్‌లో చూస్తే అసలు అలాంటి సేమ్ పీస్ అయితే నాకు దొరకలేదు. బట్ ఆయన బార్గెయిన్ చేసినా కూడా ఏం తగ్గియట్లా. సరే చూద్దాంలే అనుకోని నెక్స్ట్ షాప్‌కి వెళ్ళాను. అండ్ ఈ పాపడ్ షాప్ అయితే సూపర్‌గున్నాయి. నాకు వెరైటీ, వెరైటీ పాపడ్స్ నేనెప్పుడు తినలేదు. అలాంటి పాపడ్స్ అన్నీ ఉన్నాయి. జనరల్‌గా నాకు తెలిసింది 2 ఒకటి అప్పడం, ఇంకోటి బ్యాట్‌వి. సో, ఇన్ని పాపడ్స్ ఉంటాయి అనేసి నాకు తెలీదు. విన్నాను గానీ ఎప్పుడు తినలేదు. సో, అన్నీ కొంచెం, కొంచెం టేస్ట్ చూసేసాను. కొనుక్కున్నాను గూడా. అండ్ ఇలా మ్యాట్స్ షాప్‌కొచ్చాము. అంటే మ్యాట్స్ మాత్రమే గాదు, ఇక్కడ కార్పెట్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ షాప్ అయితే చాలా బాగుండింది. ఇవి డోర్ మ్యాట్స్ ఉంటాయి గదా! చిన్నవి. ఫస్ట్ అయితే 250 జెప్పాడు. తర్వాత కొంచెం తగ్గిచ్చి ఇచ్చేసాడు. సో, వీటితో పాటు నేనింకా ఏం తీసుకున్నానంటే, వినాయకుడి షో పీస్ అండ్ అలాగే ఈ శివుడి ఫౌంటైన్‌ది నాకు చాలా క్యూట్‌గా అనిపిచ్చాయి 2. అందుకే అలాగే ఇక్కడ 2 ఏనుగులు కనిపిస్తున్నాయి గదా! అవి కూడా. సో, మా ఫోయర్ రూమ్‌కి ఇది చాలా బావుంటదనిపిచ్చి తీసుకొని డెకరేట్ చేసేసాను. నాకైతే చాలా బా నచ్చింది. మీకెలా అనిపిచ్చింది? కమెంట్ బిలో. Also, please follow our channel to make more videos and like, share, subscribe to our channel. Thanks for watching, guys. See you in the next video. Bye bye.